సో హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో ఈ రోజు ముచ్చట ఏంటంటే, మా ఇంట్లో ఎప్పటి నుంచో రాధాకృష్ణుడిది బ్లాక్ ఐడియల్ అయితే ఉంది. సో దాన్ని నేనైతే మంచిగా పెయింట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నాకు ఒక 2.5 hours అయితే పట్టింది దీన్ని పెయింట్ చేయడానికి. ఏదో టైం పాస్, నేనైతే ఇట్లాంటివి ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇట్లాంటి పెయింట్స్ చేయడం కానీ. నాకైతే జీరో నాలెడ్జ్ పెయింటింగ్ మీద, అంటే నాకు అసలు నచ్చదు, ప్లస్ చేయబుద్ధి కూడా కాదు ఇంట్రెస్ట్. కానీ ఎందుకు ఆ రోజు బ్లాక్ ఐడిని చూసి ఓకే దీని అయితే కలర్ఫుల్గా చేద్దాము అని అయితే చూసిన, నా చేతులు చూసి చేయండి. ఇప్పుడైతే నేను బ్లాక్ ఐడియల్ని అయితే చూపిస్తా, చూడండి. సో ఇట్లా టోటల్ బ్లాక్ రాధాకృష్ణుడు అయితే ఉండే, దాన్ని నేను ఎంత మంచి పెయింట్ చేసిన చూడండి. అంటే చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తా చూడండి. నా దగ్గర అయితే పెయింటింగ్స్వి కరెక్ట్గా లేవు, ఉన్న దాంతోనైతే చేసినాను. నాకైతే రాధాకృష్ణుడు పెయింటింగ్ అయితే చాలా బాగా నచ్చింది గైస్. అంటే నేను చేసినాను కాదు, నాలో ఇంత క్రియేటివిటీ కూడా ఉందా అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఏదో ఇంట్లో ఉంటే టైం పాస్ కాక ఏం చేద్దాం అనే వరకు నాకు ఆ రాధాకృష్ణుడు కనిపించింది. సో దీన్ని అయితే పెయింట్ చేద్దామని ఫిక్స్ అయినా. ఇంకా చేసిన మీకైతే ఎట్లా నచ్చిందో కమెంట్ చేయండి గైస్. నేను చేసాడేమో కానీ మా మమ్మీ అయితే చాలా తిట్టింది. అవంతా సామాను పెయింట్ అంతా కింద పడేసాడు. మమ్మీ చాలా సీరియస్ అయిపోయింది. మీకు కనుక నా పెయింటింగ్ నచ్చితే ఒక కమెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ నెక్స్ట్ వ్లాగ్.